రాష్ట్రంలోనే 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా ఇందులో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది బరిలో నిలిచారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇటు కరీంనగర్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు ఓటర్లు. రుద్రంగి 96 పోలింగ్ బూత్ మొదటి ఓటు వేశారు పత్తిపాక నర్సవ్వ అనే వృద్ధురాలు. ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు బైపోల్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు ఓటింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీలు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎండల తీవ్రతతో ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ.